పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులు. నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మీటింగ్. స్థానిక కనకమహల్ సెంటర్ వద్దనున్న పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వద్ద సిపిఐ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత కత్తి శ్రీనివాసులు ఐఫై టీవీతో మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని ఈ దేశంలో సమసమాజం స్థాపించడానికి, వర్గ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి అనేక విముక్తి పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప నేత పుచ్చలపల్లి సుందరయ్య గారు. పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా అతి సామాన్యంగా చిన్నపాటి మచ్చైనా కూడా లేకుండా తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. తనకంటూ ఏ మాత్రం ఒక్క చిన్నపాటి ఆస్తి కూడా ఉంచుకోకుండా, బిడ్డలుంటే తనలో వ్యక్తిగతంగా ఏమైనా స్వార్థం పెరుగుతుందేమో అనేటటువంటి ఆలోచనతో ప్రజాసేవకే తన జీవితం మొత్తాన్ని అంకితం చేయడానికి, బిడ్డలు కూడా లేకుండా తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేసినటువంటి గొప్ప నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. తొలుత మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మొత్తం నగరానికి నగర అభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి ఈ యొక్క స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు దాదాపు అందులో కొన్ని స్పెషల్ రాటిఫికేషన్స్ కొన్ని వచ్చి ఆమోదం ప్రవేశపెడుతున్నాము. ప్రతి ఒక్కరికి బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మీకు బాధ్యత ఉన్నాయి, ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత. ఇక్కడ అందరం కూర్చొని ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి ఉండేది, ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడానికి కాదు. అయితే ఈ ఏదైతే సొసైటీస్ రెన్యూవల్ అనేది మీకు తెలుసు లేదు, కొన్ని నాకు తెలుసు దశాబ్దంగా జరగలే, రెన్యూవల్ జరగలే. నేను ఇప్పుడు ఏంటంటే ఉంది సమస్య, నేను అక్కడ రాసేసి దాన్ని గతంలో ఆపేసి ముందు వచ్చి ఈ సమస్య మీకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి. చెప్పేది ఏంటంటే ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, రేపు ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది. ఇక్కడ కార్పొరేషన్ మొత్తానికి అది స్పీకర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ఎవరి వల్ల కానీ కానికం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఒకటే నువ్వే మోయాలని మోయం. ఏం చెప్పేది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు తీసుకొని ఇది ఉందండి, దీనికి ఇప్పుడు ఇస్తే ఎట్ట, ఇది ఒక సమస్య. ఇంకో విధమైంది, వాళ్ళ జీతం 30 రోజులు అయిపోయింది, మీకు మనం రోడ్లు పనులు మీ ఇంటి పనులు చేసిన వాళ్ళకి మనం నెల జరుగుతున్న ఆపేస్తే జీతం వాళ్ళ రోడ్డుకి ఎట్ట. అప్పుడు మంచి మనిషిగా బాగా చేస్తున్నాడు, బాగా పని చేస్తున్నాడు, పొద్దున్న లేసి చేస్తున్నాడు అని మేము వచ్చి నిలబడుతున్నాం. ఇక్కడ కానీ నేను చెప్పేసి సమస్య వచ్చి డిస్కస్ చేయండి. ఎవరు భూమిని అధిగమించుకోవడానికి ఎవరికి అంత పవర్స్ లేవు. రూల్ ఇస్ రూల్, బట్ దాన్ని మొత్తం సిస్టమ్ని ఆ రూల్లో సిస్టంలో తీసుకుని రావాలంటే ఓపెన్గా చెప్పాలి. కొన్ని ఎగ్జాంపుల్ అర్థం కదా, మీరు కానీ నేను చెప్పేది దాంట్లోంచి తీయడం కాదు, మీ పని ఎలాగా కరెక్ట్ చేయాలనేది చెప్పాలి. వాళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది మాకు ఇంపార్టెంట్. అది 5,000, 5,100 లేకపోతే 4,900 గవర్నమెంట్ ఒక ఇంత వాళ్ళకి ఇవ్వచ్చు అని నిర్ణయిస్తే అంత ఇవ్వడానికి